ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము. ప్రజలారా, రాజైన హిజ్కియా తాను భయంకరమైన వ్యాధి నుండి, మరణకరమైన రోగము నుండి దేవుని ద్వారా రక్షింపబడిన తరువాత ఈ విధముగా రాసెను: సజీవులు సజీవులే గదా దేవా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నీ ద్వారా నేను సజీవుణ్ణై నిన్ను స్తుతించుచున్నాను అని. ప్రజలారా, మన దేవుడు స్తుతుల సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవుడు. మన స్తుతి కృతజ్ఞతలు ఆయనకు ఇంపైన సువాసనగా ఉండును. ప్రజలారా, భక్తుడు అంటున్నాడు, సజీవులే గదయ్యా నిన్ను స్తుతించెదరు, మన్ను నిన్ను స్తుతించునా. అంతే కదా ప్రజలారా, ఈ లోకంలో మనము ఉన్నంత మట్టుకే ఆయనను స్తుతింపగలుగుదుము. తరువాత మంటిపాలైనప్పుడు అక్కడ ఎవరు స్తుతించును? పాతాళంలో దేవుణ్ణి స్తుతింపరు, ఎందుకనగా అది మృతుల లోకము, అది అపవాది లోకము. అయితే రెండు ప్రదేశాల్లో మాత్రమే మనము దేవుణ్ణి స్తుతింపగలుగుదుము. ఒకటి ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు. రెండవది పరలోకము. అక్కడ కేవలము దేవుణ్ణి స్తుతించడము తప్ప మరే పని మనకుండదు. అక్కడ మనము దేవునితో సహవాసము చేయుదుము. కాబట్టి సజీవులుగా ఉన్న మనము దేవుణ్ణి స్తుతించక ఏదో జీవము లేని వారిగా, దేవుని సంబంధులము కానట్టు ఎప్పుడూ ఏదో వేదనలతో, శ్రమలతో, ప్రయాసలతోనే నిండి ఉంటున్నాము. కాబట్టి స్తుతి లేని మన జీవితాలు కూడా ఎండిపోయినట్లు ఉన్నవి. పరలోకం ఉంది కదా, అక్కడ దేవునితో సంబంధం కలిగి ఉందాం, అక్కడ దేవుణ్ణి స్తుతించేద్దాములే అని అనుకునేరు. ఇక్కడే దేవుణ్ణి స్తుతించలేని మనము మరి అక్కడ నిరంతరము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలాగును స్తుతింపగలుగుదుము? ఇక్కడ దేవునితో సమయము గడపక ప్రార్థించకుండా ఉన్న మనము మరి అక్కడ ఎలాగున యుగయుగములు తరతరములు దేవునితో జీవించగలుగుదుము? ఎలాగున సహవాసము కలిగి ఉందము? కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నంత కాలము, ఈ దేహంలో ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి మరింత దగ్గరగా మన దేవునితో మనము సహవాసము కలిగి ఉందాం. ప్రజలారా, ఒక ఎండిపోయిన మొక్కకు గాలి, నీరు, ఎరువు, వెలుతురు అందించినప్పుడు అది ఎలాగున వికసించి ఫలించునో, అలాగుననే మన ఎండిపోయిన ఆధ్యాత్మిక జీవితము కూడా ప్రార్థన, వాక్యము, స్తుతి, కృతజ్ఞతార్పణ, దేవునితో సహవాసము, వీటిని మనము కలిగి ఉంటే ఫలించి అభివృద్ధి చెందుదుము. ఏ పరిస్థితులు అర్థము కానప్పుడు అన్నిటిని ప్రక్కన పెట్టి కేవలము స్తుతించండి. దేవుని యొక్క గొప్పతనం ఏమిటో, ఆయన మన జీవితంలో చేసిన కార్యములు అన్నిటినీ, చిన్నవి పెద్దవి అన్నిటినీ తలంచుకొని స్తుతిస్తే నిజముగా మన దేవుడు ఎంత గొప్పవాడో, మన పట్ల ఆయన ఎన్ని కార్యములు జరిగించెనో, ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపించెనో అర్థమవును. స్తుతిస్తుండగా మన జీవితంలో ఉన్న బంధకములు తెగిపోవును. ఎలాగుననగా పౌలు శీలలు చెరసాల్లో బంధింపబడి దేవుణ్ణి స్తుతించినప్పుడు వారి బంధకములు తెగినట్లుగా, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మన జీవితంలో అడ్డుగా ఉన్న పరిస్థితులు, గోడలు కూలిపోవును. ఎలాగనగా ఇజ్రాయేలీలు స్తుతిస్తూ తిరుగుచున్నప్పుడు ఎరికో గోడలు కూలినట్లుగా, అలాగుననే మన జీవితాన్ని పట్టి పీడిస్తున్న అపవాది శక్తులు పారిపోవును. ఎలాగనగా దావీదు స్తుతిస్తూ పాడుచున్నప్పుడు, సౌలు రాజు ముందు అతడు పాడుచున్నప్పుడు అతనికి పట్టిన దురాత్మలు వెళ్ళిపోయినట్లుగా. అంత మాత్రమే కాదు, మనము కృంగినప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిద్దాం. అప్పుడు మనకు విడుదల, బలము, ఉత్సాహమును పొందుకుందుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా ప్రార్థనలు ఆలకించే దేవా, మా స్తుతి కృతజ్ఞతలు ఆలకించే దేవా. సజీవుల లెక్కలో ఉన్న మేము సజీవుడైన జీవాధిపతి అయిన మా దేవుణ్ణి స్తుతింపక ఉంటున్నాం. తండ్రి, మమ్మను క్షమించుము దేవా. స్తుతి కృతజ్ఞతలు కలిగిన హృదయాలను మేము కలిగి ఉంటే మా హృదయ స్తుతుల సింహాసనము మీద దేవుడు ఆసీనుడగునని విశ్వసించి మనసారా తండ్రి మిమ్మల్ని స్తుతించి మేము సమాధానమును పొందుకున్నట్లు, సంతోషమును పొందుకున్నట్లు, విడుదలను పొందుకున్నట్లు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.